రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ప్రతి ఓటరుకు ఎటువంటి ఓటు హక్కు కోల్పోకుండా చూసే విధంగా ఎన్నికల కమిషన్ బిఎల్ఓలతో సమాంతరంగా బిఎల్ఏలను నియమించి ఇల్లు తిరుగుతూ ఓటర్లను కోల్పోకుండా చూసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎస్ఐఆర్ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తీసి అక్కడ ఫలితాలను తారుమారు చేసి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యతిరేకంగా ఓటు అనుకునేటువంటి వాళ్ళందరూ తొలగించినటువంటి సంఘటనలు చూశాం. ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. అర్హత కలిగిన ఓటర్లు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామికవాదులు రాజకీయ పార్టీలు ఏవైనా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రక్రియ గతంలో కూడా చేసింది. ఎప్పుడు 25 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2002లో జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ప్రజాస్వామికంగా అర్హత కలిగిన ఓటర్ హక్కు మిస్ కావద్దు అనే ఆలోచనతో చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రజలు బహిరంగంగా చర్చ చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థగా మారిందని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరు బిఎల్ఓ ఏదైతే ఎన్నికల కమిషన్ తరఫున ప్రభుత్వం తరఫున వస్తూ ఉన్నారో 2 ఫోటోలు సిద్ధం చేసుకొని మీ వివరాలను తయారు చేసి పెట్టుకొని అందులో మరి ఫామ్స్ ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్స్ మీద సంతకాలు పెట్టి వివరాలు నింపిమని కోరుతూ ఎక్కడ కూడా ఓటు హక్కు కోల్పోకుండా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని కోరుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఆయనకి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చిండు అని నలుగురు మాట్లాడుకోవాలంటే ఆయనకు వేరే గత్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప. మేము ఆయనను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేసిందో చెప్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ జాతీయ పార్టీ అధ్యక్షుడు మేము 12 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల మనసు గెలవడానికి వచ్చేసారి అధికారంలో రావడానికి ఇన్ని పనులు చేసామని చెప్పాలి. అవి ఏం చేయకుండా 12 ఏళ్ళ అధికారంలో కేంద్రంలో ఉండి రాష్ట్రం మీద వివక్ష చూపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయడానికి మాత్రమే పరిమితమైతే అది దురదృష్టకరం. ఆయన రాజకీయ విజ్ఞతకు వదిలేస్తారు. ఎందుకంటే ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడు వచ్చినప్పుడు తన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పని పెట్టుకుంటే కేంద్రం అనేక హామీలు ఇచ్చింది. అలా తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటును అనేక సందర్భాల్లో అవహేళన పరిచినటువంటి పార్టీ. తెలంగాణలో భూస్థాపితమై తెలంగాణలో స్థానిక సంస్థల్లో కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారో లెక్కేసుకోమన్నా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ను, సర్పంచ్లు ఎంత గెలిచారో లెక్కేసుకో. 8 మంది ఎంపీలు కూడా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కైనా కాబట్టి 8 మంది ఎంపీలు గెలిచారు. టీఆర్ఎస్ నీ కొరకు త్యాగం చేసి